భావం ఏం తెలియపరుస్తుందంటే, పేదలను అణిచివేసే విధానం, పేదలకు వ్యతిరేకంగా వెళితే ఒక హెచ్చరికగా ఈ వచనాన్ని మనం అర్థం చేసుకోవాలి. అయితే ఎలాంటి కాపుదల లేని, ఎలాంటి రక్షణ లేని, ఎలాంటి సహాయం లేని పేదవాళ్లకు అన్యాయం చేసిన వారి పక్షాన ప్రభువే వారికి రక్షకుడుగా, వారికి కేడముగా, వారికి దుర్గముగా ఉంటాడు. అంటే ఇక్కడ పేదవాళ్ళు అంటే నిస్సహాయ స్థితిలో ఉన్నవారు, దిక్కులోని పరిస్థితిలో ఉన్నవారు, లేదంటే దోచుకోబడని వారు, లేదంటే మోసపోయిబడినటువంటి వారు. అటువంటి వారిని మీరు బాధించకూడదు. అటువంటి వారి పరిస్థితిలో బాధిస్తే గనక, చాలా మంది చూడండి, మన నలుగురిలో వాళ్ళు దాన్ని ఏమంటారు, పంచాయతీ పెడతారు. ప్రాముఖ్యంగా డబ్బుల విషయాల్లో ఎక్కువగా చూస్తూ ఉంటాం. వాళ్ళ దగ్గర లేనప్పుడు పంచాయతీ విషయంలో వాళ్ళు పరుగు తీసే పరిస్థితులు తీసుకొస్తూ ఉంటారు. అటువంటి స్థితిలో పేదలను మరి బాధ పెట్టినచో అది దేవుడికి విరుద్ధమైనది. పేదల పక్షాన, నిస్సహాయ స్థితిలో ఉన్నవారి పక్షాన, దిక్కులేని పరిస్థితిలో ఉన్నవారి పక్షాన దేవుడు రాజ్యమాడుతాడు. దేవుడే వారిని మరి కాపాడేవాడిగా ఉంటాడు. పేదలను దోచుకుంటే, మరి అటువంటి వ్యక్తుల దగ్గర మనం అన్యాయమైన పరిస్థితిలో ఒక మనిషి నడుచుకుంటే మరి యెహోవా వారి ప్రాణాన్ని కూడా తీస్తాడు అనే భావన అంటే ఇక్కడ పేదవాడు అని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం, దరిద్రుడు అని మనం చూస్తూ ఉన్నాం. బలహీనత పరిస్థితిలో ఉండేది, లేదంటే ఆర్థికంగా చిరిగిపోయినటువంటి వారు, మానసికంగా బాధపడుతున్నటువంటి వారు, ఎటువంటి సహాయము దొరకలేనటువంటి వారు, వీళ్ళంతా కూడా మరి ఈ కోవకు చెందిన వారు. ఇంకా మనం లోతుగా చూస్తే ఒకరి ద్వారా మోసపోయినబడిన వారు. మోసపోవడం అంటే జనరల్ గా ఇప్పుడు మనం చూస్తే అబద్ధ సాక్ష్యం చెప్పి వీళ్ళకి రావాల్సిందో, లేకపోతే వీళ్ళకి న్యాయం జరగకుండా మరి అట్లా మోసపోయబడినటువంటి వారు. వీళ్ళంతా కూడా మరి ఈ కోవకి చెందిన వారిగా మనం గమనించాలి. మహిమగల దేవుడు మరి ఇప్పుడు కూడా మరి వీరి పక్షానే ఉంటాను, వారి పక్షానే నేను వాద్యం ఆడుతాను, వారి పక్షాన్ని నేను కొట్లాడుతాను, వారి పక్షాన్ని నేను నిలబడతాను, వారిని దోచుకున్న వారి దగ్గర నేను వారి ప్రాణాన్ని దోచుకుంటాను అంటారు. చూసారా? మరి పరువు పోయిన తర్వాత ఒక పేదవాడి పరిస్థితి ఏ రీతిగా ఉంటుందో, ఒక నిస్సహాయ స్థితిలో వెళ్ళినప్పుడు వారి దేవుడే దిక్కు కాబట్టి ఇక్కడ జ్ఞాని ఆ రీతిగా వివరిస్తున్నాడు. అందుకే కీర్తనాకారుడు కూడా 140:12 వచనం, కీర్తన 140:12 బాధింపబడి వారి పక్షమున యెహోవా వాద్యమాడుననియు, దరిద్రులకు ఆయన న్యాయము తీర్చినయ్యు నేను ఎరుగుదును. దావీదు గారి జీవితంలో మరి ఆ మాటలు మనం చూస్తూ ఉన్నాం. బాధపడే వారి పక్షాన దేవుడు ఉంటాడు. వాళ్ళ మూలుగులు దేవుడు ఆలకిస్తాడు. ఆ మూలుగులు ఆలకిస్తే చాలు, దేవుడు వారి పక్షాన వాద్యం ఆడేవాడు ఉన్నాడు. దరిద్రులకు ఆయన న్యాయము తీర్చును నేను ఎరుగుతున్నాను అని దావీదు గారు అక్కడ చెప్తా ఉన్నారు. కీర్తనలు 12:5 కూడా మనం చూడొచ్చు. బాధపడు వారికి చేయబడిన బలాత్కారం బట్టి, దరిద్రుడు నిట్టూర్పులను బట్టి నేను ఇప్పుడే లేచెదను, రక్షణను కోరుకున్న వారికి నేను రక్షణ కలిగజేస్తున్నాను అని యెహోవా సెలవిస్తున్నాను. బాధపడే వారికి చేయబడే బలాత్కారాన్ని బట్టి, అన్యాయాన్ని బట్టి, మోసాన్ని బట్టి
దరిద్రుల యొక్క నిట్టూర్పును బట్టి నేను ఇప్పుడే లేచేదని అంటున్నాను. ఇమీడియట్లీగా దేవుడు వచ్చేవారిగా ఉన్నాడు. కాబట్టి ఈ వచనం ద్వారా, ఈ మాట ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, అటువంటి నిస్సహాయ స్థితిలో ఉన్న వారిని మనం ఆదరించే వారంగా ఉండాలి. లేక దిక్కులేని పరిస్థితిలో ఉన్న వారిని శారీరకంగా కావచ్చు, ఆత్మీయంగా కావచ్చు, ఏ రీతిగా కూడా అవతల వ్యక్తికి సహాయకరంగానే ఒక విశ్వాస జీవితం ఉండాలి అనేది మరి ఇక్కడ ఈ వచ్చిన ఈ మాట ద్వారా తెలియపరుస్తున్నారు. కాబట్టి దరిద్రుని దోచుకోవద్దు. వాడు దరిద్రుడే కాబట్టి ఏమవుతుందిలే, దరిద్రుడే కదా అన్న ఆలోచన కానీ అలా తలంపు కానీ రాకూడదు. గుమ్మమునొద్ద దీనులను బాధపరచద్దు. అటువంటి వారు మన గుమ్మం దగ్గరికి వచ్చినప్పుడు, మన ఇంటి దగ్గరికి వచ్చినప్పుడు కొంతమంది మాటలు ఎట్లా ఉంటాయంటే మొక్కల మీద చెప్పేస్తాం, గుమ్మంలో అడుగు పెట్టకుండానే చెప్పేస్తాం. హెచ్చరిసే విధానం, మొక్కలు చిట్లించుకునే విధానం, అసలు వాళ్ళు చూస్తేనే వీళ్ళు ఒళ్ళంతా చీమలు జడ్లు పాకినట్లుగా వాళ్ళ ఫీలింగ్స్. అటువంటి పరిస్థితి ఆ రీతిగా వారిని బాధించుకోరు. ఎందుకంటే యెహోవా వారి పక్షాన్ని వాద్యమాడేవాడు కాబట్టి ఒకవేళ ఆ ఉగ్రత, ఒకవేళ ఆ పరిస్థితి మరి దేవుడు లెగిచి మరి ఆ యొక్క దరిద్రుల పక్షాన ఉంటున్నాడు కాబట్టి మరి అది మనం చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. ఆయన వారిని దోచుకుని వారి ప్రాణం దోచుకుంటాడు. ఈ యొక్క మాట చాలా ప్రాముఖ్యమైనది ఆత్మీయ జీవితంలో కూడా, ప్రత్యేకంగా మనం మాట్లాడుకునే విధానం. ఎందుకంటే ఇవన్నీ కూడా రోజు మనకి నిత్య జీవితంలో ఏదో ఒకటి మనకి ఎదురవుతూనే ఉంటాయి. ఎదురవ్వకుండా ఏమి ఉండదు. ఈ రోజు రాత్రి ఏదో ఒక రోజు, ఏదో ఒక సమయంలో చిన్నవి ఎదురవుతూ ఉంటాయి. ఆ చిన్న వాటిలోనే ఒక విశ్వాస జీవితం దారి తప్పిపోతే కనుక, నిర్లక్ష్య వైఖరి వెళ్తే కనుక ఇబ్బందికరమైన పరిస్థితి మాట మనం చేసుకుంటాం. రెండో మాటగా మనం చూస్తే 24వ వచనము 25వ వచనం ఇక్కడ ఏమంటాడంటే, కోప చిత్తులతో సహవాసము చేయకుము, క్రోధము గలవారితో పరిచయం కలిగి ఉండకుము, నీవు వారి మార్గములను అనుసరించి నీ ప్రాణములకు ఉరి తెచ్చుకుందివేమో. అంటే కోపం ఉన్నవాడితో, లేదా కోపిష్టోడితో, లేదంటే త్వరగా కోపపడేవాడు, అంటే షార్ట్ టెంపర్ అంటారు, అటువంటి వారితో స్నేహం చేయడు. అతనితో ఒకవేళ స్నేహం చేసిన, లేక అటువంటి వారితో సహవాసం చేయడమే అయితే కనుక ఇక్కడ ఒక హెచ్చరిక చేయకూడదు ఇక్కడ చెప్పబడతారు. మనం 19వ వచనంలో కూడా మనం చూసాం, మహాకోపి వాడు దండన తప్పించుకొనడు అని. వాడిని తప్పించినట్టు వాడు మరలా కోపించుతూనే ఉంటాడు. అంటే కోపిస్తాడు, త్వరగా కోపం వస్తుంది, ఒక చిన్న మాటల్లో తట్టుకోలేని పరిస్థితిలో ఉంటుంది. అటువంటి వారితో సహవాసం అనేది చేయకూడదు. ఇక్కడ ఒక హెచ్చరిక ఈ మాట ద్వారా మనకి దేవుడు తెలియపరుస్తాడు. ఎందుకంటే అలాంటి సహవాసం వల్ల మనము వెనకాల 14వ అధ్యాయం 17వ వచనంలో మనం చూసాం, 18వ వచనంలో మనం చూసాం, మూర్ఖపు మరి కలహము రేపేవాడిగా ఉంటాడు. అటువంటి మార్గాల్లో మనం నడిచినప్పుడు లోకంలో ఒక సామెత కూడా ఉంటుంది కదా, వారితో సహవాసం చేస్తే వారు వీరు వారు. ఇటువంటి పరిస్థితులు నెలకొల్తాయి. పరిస్థితులు చిక్కిపోయినప్పుడు దాన్ని విడిపించుకోలేని పరిస్థితి, అందులో నుండి బయటపడలేని స్థితిలో పట్టుకుంటాయి. కొంతమందితో సహవాసం చేసినట్టు, కొంతమందితో స్నేహం చేసినట్టు. స్నేహం ఉండాలి, మంచిదే. అది ఎవరితో ఉండాలో మనం అది సెలెక్ట్ చేసుకునే విధానం, చూస్ చేసుకునే విధానం ఉంటుంది. అటువంటి కోపం ఉన్నవాడు, ఇటువంటి కోపం చిక్కినట్టు, ఇటువంటి షార్ట్ టెంపర్ పర్సన్స్ తో మనం చాలా జాగ్రత్తగా మరి
ఎందుకంటే మాట్లాడుతూ సడన్ గా వాళ్ళు కోపాన్ని చూపిస్తూ ఆ మాటని అర్థం చేసుకునే విధానంలో వారి యొక్క స్థితి ఉండకపోవచ్చు. కాబట్టి మనము స్నేహం వారితో చేసినప్పుడు మనల్ని కూడా అదే కోవలో మరి వారి హృదయంలో మరి అనుకుంటే మనం కూడా ఒక విధి విధానాల్లో మనం చూస్తే ఇబ్బందికరమైన పరిస్థితి నెలకొంటుంది. ముక్కోపి ముక్కు మీద కోపం అంటారు కదా, అటువంటి ఒక జాగ్రత్తగా ఎందుకు జాగ్రత్తగా ఉండాలి, ఎందుకు స్నేహం చేయకూడదంటే ఒకవేళ వారి యొక్క చేష్టలన్నీ కూడా మనకి ప్రాణానికి మరి ప్రాణం మీదకి తెచ్చుకుంటాం కదా కొన్ని వ్యవహారాల వల్ల ఆ రీతిగా ఉంటుంది. ఉరి 25 వచ్చిన అంటాడు కదా, నీ ప్రాణానికి ఉరి తెచ్చుకుందివేమో. అటువంటి వారితో స్నేహం చేయడం వల్ల నీ ప్రాణం మీద ఉరి తెచ్చుకుంటేమో, నీ పీకల మీదకి ఇబ్బందికరమైన పరిస్థితి వస్తాయేమో. జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి నేను హైదరాబాద్ లో ఒక కంపెనీలో పనిచేస్తున్నప్పుడు ఒక అతను ఉండేవాడు. ఆయనకి కొంచెం మెంటల్ గా ప్రాబ్లం, అది ఎవరికి తెలియదు. ఆయన మాట్లాడుతూ ఆ ఏదన్నా చెడ్డ మాటలు మాట్లాడేవాడు ఎదుటి వ్యక్తి, ఇంకా ఆయన కొట్టే మాట్లాడేవాడు. ఆ వ్యక్తి మా రూములో ఉన్నాడు. అందరూ ఏమనుకుంటారంటే వీళ్ళంతా ఒకటే సహవాసం కలిగినటువంటి వారు. అంటే ఆయన ఏ ఉద్దేశంతో చూస్తారో మమ్మల్ని కూడా అదే ఉద్దేశంతో చూసేవారు. కాబట్టి అటువంటి సహవాసం వల్ల ఏమవుతుందంటే మనకి ఆ ఉద్యోగం పోయేంత స్థితిలోకి వచ్చేసాం ఒకనొక టైంలో. అతను ఎప్పుడైతే మేము మేనేజ్మెంట్ తో మాట్లాడి రూమ్ మార్చామో మాకు సంబంధం లేదు అని చెప్పిన తర్వాత మా ఉద్యోగం కాపాడుకోవడం జరిగింది. ఎందుకంటే జ్ఞాని కూడా అదే అంటాడు, అటువంటి వారితో సహవాసం చేస్తే, అటువంటి వారితో స్నేహం చేస్తే మనం ప్రాణం మీద తెచ్చుకుంటాం. చూడండి, ఒకరు మాట్లాడితే తట్టుకోలేదు, అసలు వెంటనే వాళ్ళని కడిగేయాలి, పిలిపేయాలి. మరి ఇటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోతారు. దెబ్బ కన్నా ఓర్చుకుంటారు కానీ మనిషి మాటకి భరించలేని పరిస్థితిలో ఉంటాడు మనిషి. అసలు సహవాసం సరిగ్గా లేకపోతే ఇవన్నీ వర్తిస్తాయి మనిషిలో. ఏ సహవాసంలో మనకు సరైన విధానం ఉంది. ఒక మనిషి, ఒక యవనస్తుడు ముఖ్యంగా మనం చూస్తే, ఒక జంక్షన్ లో ఒక వై జంక్షన్ ఉన్నాడు అనుకోండి, ఆ సహవాసాన్ని బట్టే ఎటు వెళ్ళాలో మార్గము నిర్ణయిస్తారు. ఆత్మీయ సహవాసంలో కంటిన్యూ అయితే మంచి మార్గంలో నడుస్తాడు. లోకానుసారమైన సహవాసంలో నడిస్తే లోకం వైపు వెళ్ళిపోతా ఉంది. మనస్సుకే కాదు, ప్రతి మనిషికి కూడా ఆ సహవాసం అనేది చాలా ఇంపార్టెంట్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన చేసిన గొప్ప కార్యం ఏమిటంటే ఒక సహవాసముగా, ఒక సంఘముగా కలిసి ఉండడానికి ఆయన ఎంతగానో ఇష్టపడాడు. ఎందుకంటే మొదట ఆదామును చేసింది కూడా సహవాసం కోసమే దేవుడు చేశాడు. ఆదాము అవ్వలతో మరి దేవుడు మరి సహవాసం కలిగి ఉన్నాడు. మొట్టమొదటి సహవాసం అక్కడే మొదలైంది. ఆ సహవాసాన్ని చెడగొట్టడానికే అపవాది నానా విధాలుగా ప్రయత్నం చేసి హవ్వ ద్వారా మరి వారిని బయటికి, ఆ సహవాసాన్ని విడగొట్టడానికి ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే మాటల ద్వారా సహవాసము, లేదంటే చెప్పుడు మాటల ద్వారా విన్న వాటిని ద్వారా చాలా మంది జీవితాలు నాశనం అయిపోతాయి. సహవాసం చాలా ప్రాముఖ్యమైనది. అందుకే ఇక్కడ ఏమంటాడంటే అటువంటి కోపిష్టాలతో అటువంటి ఒకవేళ మాట అన్నారు, సర్లే దేవుడే చూసుకుంటాడు అన్న విధానంలో ఆ మనిషి లేనప్పుడు ఆయనకి నిద్ర పట్టదు. ఏదో ఆలోచిస్తాడు, ఏదో ఒకటి అడగాలి, అడగకపోతే నాకు నిద్ర పట్టదు, కక్కేయాలి, కడిగేయాలి.
అనే ఉద్దేశంలో మనిషి ఉన్నప్పుడు ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉంటారు. కాబట్టి వారు ప్రాణానికి ఉరి తెచ్చుకుంటారేమో, వాళ్ళు ప్రాణం మీద తెచ్చుకుంటారేమో అని జ్ఞాని ఇక్కడ చెప్తూ ఉన్నారు. మూడో మాటగా మనం చూస్తే 26వ వచనం 27వ వచనం మనం చూస్తే, చేతిలో చెయ్యి వేయి వారితోనూ అప్పులకు పోటబడి వారితోనూ చేరకము, చెల్లించుటకు నీ యొద్ద ఏమీ లేకపోగా వాడు నీ క్రింద నుండి నీ పరుపు తీసుకొని పోనేలా. ఇక్కడ మనం గమనిస్తే ఇక్కడ చేతిలో చెయ్యి వేసి ఒట్టి పెట్టిన చాలా మంది మనకు కనిపిస్తూ ఉంటారు. ఇక్కడ ప్రాముఖ్యమైనది ఏంటంటే అప్పులు ఇప్పించడానికి జామీను అనేది, మధ్యవర్తి అనేది నిలబడే వాళ్ళలో ఆ జామీన్ ఇచ్చే విధానంలో నీవు చేరవద్దు, లేకపోతే వాళ్ళలో ఒకటిగా ఉండొద్దు, లేకపోతే వారితో నువ్వు ఒప్పందం చేసుకోవద్దు. తీరా వాళ్ళు చెల్లించకపోతే, ఒకవేళ నీ దగ్గర ఏమి ఉండకపోతే, తీసుకున్నాడు బాగానే ఉంటాడు, ఇచ్చేవాడు బాగుంటాడు, మధ్యలో సంతకం పెట్టినాడు, మధ్యలో నిలబడినవాడు, మధ్యలో మాట ఇచ్చిన వాడు ఇరుక్కుపోతాడు. అవతలాడు ఇవ్వకపోతే ఎక్కడికి వస్తాడు? మధ్యవర్తి ఎవరైతే ఉన్నారో వాడి దగ్గరికి వస్తాడు. తీరా నీ దగ్గర డబ్బు చెల్లించడానికి కొంతమంది నాకు తెలిసిన వాళ్ళు కూడా మాట కోసం, మధ్యలో ఉండదాని కోసం ఆస్తులు అమ్మేసి హైదరాబాద్ ప్రాంతాలకు వచ్చి వ్యాపారాలు చేసుకుంటూ ఉన్నారు. రోడ్ల మీద హోటల్స్ పెట్టుకొని. హైటెక్ సిటీలో ఒక హోటల్ నేను మాట్లాడినప్పుడు ఆ ఫ్యామిలీ మొత్తము ఈస్ట్ గోదావరి జిల్లా అంట 4 ఎకరాలు అమ్మేస్తారు, మధ్యలో ఉండండి. వాళ్ళు వచ్చి రోడ్డు మీద భోజనాలు అమ్ముకుంటూ ఉన్నారు పరిస్థితి. కొంతమంది కులాన్ని బట్టి ప్రెస్టేజ్ ఇష్యూ, మేము మాట పోకూడదు, మేము మాట మీద నిలబడాలి అన్న ఉద్దేశంతో వాళ్ళు 4 ఎకరాలు అమ్మేసి దగ్గర దగ్గర 50-60 లక్షలు అనుకుంటా చెప్పారు. ఆ పరిస్థితిలో ఏమీ లేనప్పుడు నీ కింద ఏముంది, నీ పొరుపు కూడా ఎత్తుకుపోతారు, కనీసం ఏ ఇంట్లో సామాన్లు కూడా ఎత్తుకుపోతారు, రోడ్డు మీద నుంచే పెడతారు. చివరిగా అక్కడ ఎందుకు పొరుపు గురించి మాట్లాడాడంటే, అతను నీవు పడుకున్న పొరుపు కాస్త తీసుకోవడం ఏం బాగుంటుంది? అది ఇంకా చనిపోయిన మరణంతో సమానం అనమాట. వాడు నీ క్రింద నుండి నీ పొరుపు తీసుకుపోనేలా. కాబట్టి మరి ఆ జామీన్ ఇవ్వడం కానీ, ఆ షూరిటీలు పెట్టడం కానీ, దానివల్ల కలిగే ప్రయోజనాలు సామెతలో అనేక చోట్ల మనం చూస్తాం. 6వ అధ్యాయం 1-5 వచనాలు మనం చూడవచ్చు. తర్వాత మీకు చదవండి, 6వ అధ్యాయం 1-5 చాలా క్లియర్ గా రాయబడి. సామెతల గ్రంథం 11-15లో కూడా మనం చూచాం. ఎదుటి వాని కొరకు పూటబడిన వాడు చెడిపోవును, పూటబడ్డ నొప్పిన వాడు నిర్భయముగా నుండి. ఎవరైతే నేను నిర్భయముగా ఎప్పుడు ఉంటాడంటే సంతకం పెట్టలేనప్పుడు, మధ్యలో ఉండలేనప్పుడు, తన పొరుగు వారికి జామీను ఉండి పూటపడ్డవాడు తెలివి మాలినవాడు. 17వ అధ్యాయం 18 వచ్చిన. ఒకవేళ మరి అప్పు చేసిన వాడు తీర్చలేని పరిస్థితిలో ఉంటే మధ్యవర్తి మీదకే వస్తారు. మొత్తం చెల్లించే వరకు అతను వెంటే పడతాడు. తీసుకున్నాడు ఎక్కడికి వెళ్ళిపోతాడు తెలియదు, మధ్యలో ఉన్నవాడు దొరికిపోతాడు. కాబట్టి మరి అటువంటి పరిస్థితిలో నీ క్రింద పొరుపుని ఎత్తుకెళ్ళిపోతారేమో, నువ్వు రోడ్డు మీదకి వచ్చేస్తావేమో, ఈ పరిస్థితి ఏమవుతుందో జాగ్రత్త చూసుకో. అటువంటి వాటిని జోలికి వెళ్ళక, తెలివి మాలిన పనులు చేయక, తెలివి తక్కువ పనులు చేయొద్దు అని జ్ఞాని ఇక్కడ వివరిస్తుంది. ఆర్థిక సమస్యలు అనేకులకి ఉంటాయి, ప్రతి ఒక్కరికి ఆర్థిక సమస్యలు వస్తాయి. నీ దగ్గరికి వచ్చినప్పుడు అనాలోచితముగా నువ్వు మాట్లాడు, ఇరుక్కుపోకూడదు, చిక్కుపడిపోకూడదు. కాబట్టి జాగ్రత్తగా
ప్రాముఖ్యంగా విశ్వాసులు చాలా మంది మోసపోతా ఉన్నారు. మనం బాగా జ్ఞాపకం చేసుకోవాలి. 4వ మాటగా చూద్దాం, చూడండి 28వ వచనం. నీ పితరులు వేసిన పురాతనమైన పొలిమేర రాతిని నీవు తీసివేయకూడదు. ఇక్కడ ఏమంటున్నాడంటే నీ పితరులు వేసిన పురాతనమైన పొలిమేర రాతిని నువ్వు తీసుకోకూడదు. ఎందుకంటే ఆ పురాణ మరి రాయి ఎందుకు ఏం సూచిస్తుందంటే ఒక హద్దుని సూచిస్తా ఉంది. పూర్వీకులు నాటిన పురాతనమైన సరిహద్దు రాళ్ళు ఇప్పటికీ కూడా సరిహద్దు రాళ్ళ దగ్గర చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది. పొలాల్లో చూడండి, తాతల నుంచి వచ్చే ఆ యొక్క హద్దులు అలాగే కంటిన్యూ అవుతా ఉంది. పూర్వీకులు వేసిన రాళ్ళు అది ఏమాత్రం మారింది అంటే మరి ఇబ్బందికరమైన పరిస్థితి. పొలిమేర రాయిని తీసివేయడం అనేది పాపానికి సాధిస్తుంది. బైబిల్ సెలవిస్తా ఉంది. బైబిల్ అనేక సార్లు మనం చూసాం అనేక సార్లు మనం చదివినట్టు మనం గమనిస్తూ ఉంటాం. పాత నిబంధన కాలంలో ద్వితీయోపదేశ కాండంలో మనం చూస్తాం. ఒక రిఫరెన్స్ చూపిస్తాను చూడండి. ద్వితీయోపదేశ కాండంలో ద్వితీయోపదేశ కాండం 19వ అధ్యాయం 14వ వచనంలో ఒక మాట చూస్తాం. నీవు స్వాధీనపరచుకున్నట్టు నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చుచున్న దేశంలో నీకు కలుగు నీ స్వాస్యంలో పూర్వీకులు నియమించిన నీ పొరుగువాని సరిహద్దు రాతిని నీవు తీసివేయకూడదు. ఇది వాళ్ళ కట్టడలు అన్నమాట. పూర్వీకులు వేసిన రాళ్ళు తీసివేస్తే గనక అది పాపముతో సమానం అని బైబిల్ సెలవిస్తాం. కాబట్టి అటువంటి పరిస్థితుల్లో కూడా మరి అది కూడా మనం జ్ఞాపకం చేయాలి. యోగు జీవితంలో కూడా మనం చూస్తాం కదా. 24వ అధ్యాయం యోగులో కూడా ఆ మాత్రం మనం చేయవచ్చు. 2వ వచనంలో ఏమంటారంటే సరిహద్దు రాళ్లను తీసివేయవారు కలరు, వారు అక్రమము చేసి మందలను ఆక్రమించుకొని వాటిని మేపు. సరిహద్దు రాళ్ళు ఎవరైతే తీస్తారో వాళ్ళు ఏంటంట ఆక్రమించుకునే వాళ్ళు, అక్రమంగా సంపాదించుకునే వాళ్ళు, పాపాన్ని కూడగొట్టుకునే వాళ్ళు. సరిహద్దు రాయి తీసామంటే మరి అక్రమముగా మన దగ్గరికి స్థలం వచ్చినట్లే, డబ్బులు వచ్చినట్లే, పాపం వచ్చినట్లే ఆక్రమించుకోవడం. చాలా మంది హద్దులు మార్చేస్తూ ఉంటారు, ఆక్రమించేసుకుంటారు, కబ్జా చేసేస్తూ ఉంటారు. మన చర్చెస్ లో కూడా 2-3 ప్రైజ్ రిక్వెస్ట్ ఇస్తూ ఉంటారు. కబ్జాలు, హద్దులు సరిగ్గా లేకపోవడం వల్ల గొడవలు, ఇబ్బందులు. కాబట్టి మరి వీటి విషయాల్లో జాగ్రత్తగా ఉంటారు. ఎందుకంటే రైతులు ఎక్కువగా పురాతన నుంచి వచ్చిన హద్దుల మీదే వాళ్ళు బేస్ అవుతూ ఉంటారు. ఆ యొక్క హద్దురాయి జరపడం ద్వారా తన ఆస్తి లేకపోతే, తన పొలం లేకపోతే, తన స్థలం విస్తరించుకుంటాడేమో కానీ తద్వారా తన పొరుగువారి పొలాన్ని సులభంగా తగ్గించేసిన వాడు అవుతాడు, సులభంగా లాక్కునేవాడుగా ఉంటాడు. ఇలాంటి పని బైబిల్ సెలవిస్తుంది. పాపం దొంగతనం. అందుకే మరి మోషేకి ఇచ్చిన ధర్మశాస్త్ర ప్రకారం కూడా 8వ ఆజ్ఞ ఉంటుంది. 8వ ఆజ్ఞగా ఉంటుంది దొంగతనం వచ్చేది. కాబట్టి పొలిమేర రాళ్ళు అనేక మంచి విషయాలు పోల్చవచ్చు. అనేకులు మన పెద్దల సలహాలు ఎందుకు పొలిమేర రాయి పెట్టారంటే పెద్దలు పెట్టిన చాలా మటుకు కూడా చాలా ప్రాముఖ్యమైనది. మరి ఈ రోజు రాయికి వాల్యూ లేకుండా మార్చేస్తుంటారు, ఇంటికి మార్చేస్తుంటారు. దీంట్లో ఆత్మీయ కోణంగా మనం చూస్తే బైబిల్లో సిద్ధాంతాలను, బైబిల్లో ఉన్న సత్యాన్ని, బైబిల్లో ఉన్న మర్మాల్ని తమకు అనుకూలంగా చేసుకొని చాలా మంది దేవుడి వాక్యం పరిచయం చేస్తారు. ఒక విశ్వాస జీవితంలో సరిగ్గా లేకపోతే మరి పొలిమేర రాళ్ళు తీసివేసినట్లే మన జీవితాలు కూడా ఉంటాయి. సత్యాన్ని మనము తెలుసుకునే వాళ్ళని ఉండాలి. ఎందుకంటే చాలా బోధలు వచ్చేసాయి.
మార్చేస్తారు, అటు ఇటు ఇటు అటు అనుకూలంగా, వారికి అనుకూలంగా ఆ వాక్యాన్ని, ఆ మాటలను మార్చేసి చెప్తూ ఉంటారు. కాబట్టి మనం జాగ్రత్తగా ఆ విషయాల్లో జాగ్రత్తగా. చివరిగా 29వ వచనం చూద్దాం, చూడండి. ఇక్కడ ఏమంటున్నాడంటే, తన పనిలో నిపుణత గలవాన్ని చూచుకో, అల్పులైన వారి ఎదుట కాదు, వాడు రాజుల ఎదుటనే నిలుచును. పనిలో నిపుణత గలవాన్ని చూచుకో అంటే క్వాలిటీ వర్క్, అయితే నేర్పరత. అలాంటి వాడు మరి ఎక్కడి నుంచి ఉంటాడంట? పని చేతిలో పని ఉందనుకో, చేతిలో ఆడుతుంది అనుకోండి, అల్పులైన వారి ఎదుటి కాదు, వాడి రాజులు ఎదుటే నిలుస్తాడు. ఒక పనిమంతుడు, ఒక గుడ్ వర్కర్ పనితనము మరి గుర్తింపు పొందాడు అనుకోండి, డైరెక్ట్ గా యజమాని పిలుస్తాడు. యజమాని ఆయన దగ్గరికి వచ్చి మరి పిలిచేవాడికి ఉంటాడు. గుడ్ వర్క్ గుర్తిస్తాడు. ఇక్కడ అదే అంటాడు, నీ పనితనంలో నిపుణత గలవారిని చూచితవా, అల్పులైన వారి ఎదుట కాదు, వాడు రాజులు ఎదుటే నిలిచి ఉంటాడు. అంటే వారు చేసే పనిలో శ్రద్ధ కలిగి ఉండాలి, శ్రద్ధ శక్తులతో పనిచేయాలి, విధేయతతో పనిచేయాలి, నమ్మకంగా పనిచేయాలి. చాలా మంది కంపెనీల్లో చూస్తాం కదా, హార్డ్ వర్కర్స్, తెలివిగా పనిచేసేవాళ్ళు, శ్రద్ధగా పనిచేసేవాళ్ళు, పట్టుదల కలిగి పనిచేసేవాళ్ళు, వారిని మేనేజ్మెంట్ గుర్తించి జీతం పెంచడం కానీ, ప్రమోషన్ ఇవ్వడం కానీ చాలా జరుగుతాం. మంచి పనితనం గలవాన్ని గురించి నిన్న రాజు లేక నాయకుడు లేక అధికారి అతన్ని తన వద్దకు రప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. తన వద్దకు రప్పించుకోవాలని, కాబట్టి మనం దేవుని ఎదుట, దేవుని యొక్క ఆత్మీయంగా దేవునిలో శ్రద్ధ కలిగి, పట్టుదల కలిగి ఈ లోకయాత్రలో మనం జీవిస్తున్నప్పుడు ఒక పార్శ్వము, ఒక కుడి పార్శ్వము ఆయన కూర్చుండి, ఒక ఎడం పార్శ్వం మనం సిద్ధపరిచాడంటే మనం అది కూర్చోబెట్టడం. మనం ఏ రీతిగా ఆయనకి నమ్మకంగా పనిచేస్తున్నాము, ఆయన గుర్తించేలాగా మన పని ఎట్లా ఉంటుంది, మన ఆత్మీయ జీవితాన్ని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. మన పనిలో నైపుణ్యత కలిగి ఉండాలి, మన పనిలో క్వాలిటీ ఉండాలి, మన పనిలో బలం ఉండాలి, శక్తి ఉండాలి. మన పని ఏంటంటే నిత్యం ఆయన స్థుతించడం, నిత్యం ఆయన ఆరాధించడం. ఇదే మన పని, ఇదే పనే లేదు. దేవుడు చూసేది ఇదే, ఈ పూర్ణ హృదయంతో ఆయన ఆరాధించాలి. నోటి పెదవుల నుంచి వచ్చేది కాదు, హృదయంలో నుంచి వచ్చేదాన్ని ఆయన గుర్తిస్తాడు. అది శక్తివంతమైన ఆత్మీయ జీవితానికి సాధిస్తుంది. కాబట్టి నిజ జీవితంలో ఏ రీతిగా అయితే ఒక పనివాడిని అధికారులు లేదా రాజులు గుర్తిస్తారో, వాళ్ళు ఎదుట నిలబెట్టుకోవాలని నిలబెట్టుకుంటారు. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా మరి ఆయన ఒక పార్శ్వం మీద కూర్చొని మనకు ఒక పార్శ్వం సిద్ధపరిచాడు. ఎందుకంటే మనల్ని కూడా ఆయన పక్కన కూర్చోబెట్టింది రాజ్య పరిపాలన చేయాలరా. కాబట్టి అటువంటి శక్తి కలిగిన వారంగా మనము ముందుకు సాగుతాం. కాబట్టి మరి ఈ 5 మాటల్ని మనము మరొకసారి మనం దీన్ని రివైండ్ చేసుకుని మన యొక్క జీవితాలని ఏ రీతిగా ముందుకు నడిపించుకోవాలో, ఎవరితో స్నేహం చేయాలి, ఎవరితో మరి నడుచుకోవాలి, మరి ఏ రీతిగా ఉండాలి, మరి ఇవన్నీ కూడా దేవుడు మనకి ఈ జ్ఞాని ద్వారా బయలుపరుస్తుంది. కాబట్టి మరి దేవుడు ఇచ్చిన సమయాన్ని బట్టి, దేవుడు ఇచ్చిన మాటలను బట్టి దేవుడు మనకి జీవనకరంగా, ఆశీర్వాదకరంగా మార్చుకుంటారు. థ్యాంక్ యూ బ్రదర్.